టాయిలెట్ కమోడ్ కడగడానికి వాడే బ్రష్ ని మీ కిచెన్ సింక్ ని కడగడానికి వాడతారా? చిచ్చి అంటారా? పోనీ మీ బాత్రూమ్ టైల్స్ ఫ్లోర్ కడగడానికి వాడే బ్రష్ ని కిచెన్ ప్లాట్ఫామ్ కడగడానికి వాడతారా? చిచ్చి ఏం మాట్లాడుతున్నావమ్మా, గలీజ్ బ్యాక్టీరియా ఉంటది అంటారా? ఆ గలీజ్ బ్యాక్టీరియా పేరే ఈకోలి బ్యాక్టీరియా. అయితే ఇప్పుడు మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? మీ టాయిలెట్ కమోడ్ సీట్ పైన ఉండే బ్యాక్టీరియా కన్నా 200 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా మన కిచెన్ సింక్ లో ఉండే ఆ స్క్రబ్బర్, గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ పైన ఉంటుందంట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, శాస్త్రవేత్తలు కనుక్కొని చెప్పిన విషయం. ఈ ఈకోలి బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరం అంటే, ఆ స్క్రబ్బర్తో తోమిన గిన్నెల్లో అందులోనే వండుకుంటాం, అందులోనే తింటాం కదా. సో తద్వారా మన ఫుడ్లోకి ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోయి మనకి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, మీరు నమ్మరు, కిడ్నీలు పాడవడానికి కూడా ఒక కారణం ఈ ఈకోలి బ్యాక్టీరియా. మరి ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి అంటారా? చెప్తా. అసలు ఆ ఈకోలి బ్యాక్టీరియా కిచెన్ స్క్రబ్బర్లో పెరగడానికి కారణం ఏంటంటే, మనం ఫుడ్ పార్టికల్స్ అన్ని కూడా అందులో ఉండిపోతాయి. అది తడిగా ఉండడం వల్ల ఎక్కువగా తొందరగా ఈకోలి బ్యాక్టీరియా ఆ స్క్రబ్బర్లో పెరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ప్లాస్టిక్ స్క్రబ్బర్, స్పాంజ్లు, మెటల్ స్క్రబ్బర్స్ ఇవన్నీ కూడా పక్కన పడేసి ఎకో ఫ్రెండ్లీ స్క్రబ్బర్స్ వాడాలి. లైక్ కొబ్బరి పీచుతో తయారు చేసిన స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అవి వాడాలి. వాటిని 2-3 వారాలకు ఒకసారి తప్పనిసరిగా మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వాటిని వేడి నీళ్ళల్లో వేసి తీస్తూ ఉండాలి, ఆ బ్యాక్టీరియా అంతా చచ్చిపోవడానికి. ఇంకొక ముఖ్యమైన